జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ లక్కీ టూ బ్రదర్స్ రాంపులే యాదవ్కు కేటాయించాలని యాదవ సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో యాదవుల సంఖ్య గణనీయంగా ఉన్నందున రాంపుల్లే యాదవ్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పలువురు యాదవ సంఘం నేతలు కోరారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేశాయని చెప్పుకున్నారని, కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసంఖ్యాకంగా ఉన్న యాదవులకు మాత్రం ఒక బీసీ సీటు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కర్నూలు పార్లమెంటు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అటు నంద్యాల ఉమ్మడి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ కూడా యాదవులకు ఒక టికెట్ ఇచ్చిన పాపన కూడా నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికి బీసీలను మోస్తున్నాము, బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాలో 52 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా యాదవులకు ఒక టికెట్ ఇచ్చిన పాపన. మరి ఆయనకు బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు అందరికీ అర్థమవుతుంది. అంటే యాదవులు బీసీలు కాదా, అంటే యాదవులు మీకు కనపడడం లేదా అనేది మా ప్రశ్న. ఇక టీడీపీ జనసేన పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలు కూడా త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్తున్నాయి. ఆ టీడీపీ జనసేన పార్టీలు కూడా యాదవులకు సముచిత స్థానం ఇవ్వకపోతే ఆ పార్టీలకు కూడా బుద్ధిపెట్టే సమయం ఆసనమైంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రానున్న 4-5 రోజుల్లో పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులని ప్రకటించడం జరుగుతుందని అధినేత చెప్తున్నారు. టీడీపీ కూడా బీసీ నినాదాన్ని నెత్తించింది. మరి మేము యాదవులుగా మేము కూడా బీసీలమే, మమ్మల్ని కూడా గుర్తించాలని డిమాండ్. దగ్గర 4 లక్షల జనాభా కలిగిన యాదవ్ సోదరులు ఉన్నాము. ఈ 4 లక్షల సోదరుల నుండి కూడా ఇప్పటి వరకు పత్తికొండ నియోజకవర్గంలో అయితేనేమి, మిగతా నియోజకవర్గాల్లో అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఎంపీ సీట్ ఎవరు అడగలే. కానీ ఇప్పుడు లక్కీ టూ బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్ గారు ఆయన దగ్గర అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఒక ఎంపీకి నిలబడే హోదా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గత 30 సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు చేస్తున్నారు. అందువలన తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వాలని. ఎందుకంటే మొన్న చూసాం పత్తికొండ నియోజకవర్గంలో ఓన్లీ 10 రోజుల ముందర యాదవ వనభోజనాలు, కార్తీక వనభోజనాలు చేశాము. 10 రోజుల్లోనే అశేష యాదవ సోదరులు 5,000 వరకు కలిశారు. అంటే యాదవులు